చేస్తుంటారు? పొట్టిగా ఖాళీ ఖాళీయా? ఎట్లా నడుస్తుంది మరి ఇంట్లోకి? ఇక నడుస్తుంది. ఆ, ఎప్పుడైనా పనికి పోతే అంతేనా? అంతే. ఉందా పొలం గిట్ల ఉందా? పొలం లేదు, ఏం లేదు, ఇంద్రం మీద గిట్ల వచ్చినాయా? ఏం లేదు. మరి ఎట్లా ప్రభుత్వం నుంచి ఏం వస్తుంది? పాత ఇల్లు ఉంది, ఇంత జగ ఉంది ఒక అర్ధ ఎకరం. అదే కూలి పని చేసుకొని బతుకుతుంది. ఎట్లుంది కేసీఆర్ ప్రభుత్వం బాగుందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఇద్దరు మంచిగా ఉన్నారు, ఎవరు చేసినా మంచిగా చేస్తారు. ఏం చేస్తారు? కేసీఆర్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఎవరు వాళ్ళ కడుపు తిప్పలు వాళ్ళు, మన కడుపు తిప్పలు మనం. అంతే, తప్పదు ఇక మనకి. తప్పదు. ఏమైనా అయిందా, డెవలప్మెంట్ అయిందా? డెవలప్మెంట్ అంటే కొంచెం అయింది. ఎవరి ఆధ్వర్యంలో అయింది? కేసీఆర్ సార్ ఏమేం చేసిండు? కొన్ని మంచి పనులు చేసిండు, కొన్ని చెడు పనులు కూడా చేసిండు. అంతేనా? రేవంత్ రెడ్డి ఏం చేయలే? ఇంకా రేవంత్ రెడ్డి సార్ అంటే ఇప్పుడు కొన్ని చేస్తుండు, అప్పులు ఉన్నాయి కదా, ఉమ్, ఆ అప్పుల వల్ల చేస్తలేడు, చేస్తాడు. ఉందా, నమ్మకం ఉందా? చెప్పలేం, ఉమ్, ఏ గవర్నమెంట్ మీద నమ్మకం అనేది లేదు. ఉమ్, మన కష్టం మనమే చేసుకోవాలి, బతకాలి. ఉమ్, వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారని ఆలోచించద్దు. ఉమ్, ఉమ్. వస్తుందా రేషన్ కార్డు గిట్ల ఉందా? అన్ని ఉన్నాయి, సన్న బియ్యం వస్తున్నాయి? అన్ని సన్న బియ్యం వస్తున్నాయి? వస్తున్నాయి. మంచిగా ఉన్నాయి. బియ్యం మంచిగా ఉంది. కేటీఆర్ ఎట్లా పని చేస్తుంది? కేటీఆర్ సార్ మంచి పాలన ఉంది, కేటీఆర్ సార్ అట్లా ఏం లేదు. అయిపోతుంది అంట కదా ఈసారి తోట, కేటీఆర్ పని అయిపోతుంది, కొత్త ఎమ్మెల్యే వస్తారంట కదా. వేరే వాళ్ళు అంత ఎందుకట్లా? అంత దమ్ము లేదు. అంత దమ్ము లేదు ఎందుకు? కేటీఆర్ని ఓడించే దమ్ము లేదంటారా? అంతే. ఎందుకట్లా? సిద్దిపేటలో హరీష్ రావు, ఆ. సిరిసిల్లలో కేటీఆర్. అయిపోయింది అంటుండు రేవంత్ రెడ్డి. సిద్దిపేటలో హరీష్ రావు పని అయిపోయింది, ఇక్కడ సిరిసిల్ల కేటీఆర్ పని అయిపోయింది. కాంగ్రెస్ ఎవరు ఉన్నారు, కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు? అది డిక్లేర్ చేస్తారేమో అప్పటివరకు. హరీష్ రావు, ఇక్కడ కేటీఆర్, వీళ్ళిద్దరిని తప్పించి ఎవరు రారు, రానియం కూడా. అంటే డబ్బు ప్రభావం చూపిస్తున్నట్టు కదా. డబ్బు లేదు, డబ్బు అనేది డబ్బులు పంచరా? డబ్బు తక్కువ పంచుతారు కానీ పని ఎక్కువ చేస్తారు వాళ్ళిద్దరు. ఇద్దరా? ఇక్కడ అంటే చూసిర్రు కదా, మూడు దఫాలుగా చూసిర్రు. మరి వేరే వాళ్ళు వస్తే మార్పు వస్తుంది అనేసి అనుకుంటున్నారు. ఏ వాళ్ళు వచ్చినా మార్పు రాదు, వాళ్ళిద్దరు ఉంటేనే మంచిది మనకు. అంతేనా? అంతే. మనకైతే చూసిన ఎన్ని సంవత్సరాలు అని చూస్తాం. పని చేసేటోళ్ళు కావాలి మనకు. పని చేయరా? ఏమో డౌట్, వాళ్ళు కొత్తగా ఉంటారు, వాళ్ళకే తెలియదు. వాళ్ళకి ఏంది సంపాదించాలని ఉంటుంది ఆలోచన. వీళ్ళు ఆల్రెడీ సంపాదించుకున్నారు కదా, వీళ్ళు సంపాదించుకోలేదని కదా, సంపాదించుకున్నారు, మస్తు సంపాదించుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి అవసరం లేదు సంపాదించుడు, పని చేస్తే అయిపోతుంది. వీళ్ళు బాగా సంపాదించుకున్నారు, పక్కకు పెట్టుకున్నారు. ఇక హరీష్ రావు సార్ అయితే పైసలు బాగున్నాయి హరీష్ రావు సార్ దగ్గర. కేటీఆర్ సార్ దగ్గర తక్కువ ఉన్నాయి, హరీష్ రావు సార్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. బాగా తెలిసినట్టుంది. ఇక తెలుసు అంటే ఇక ఇక టీవీ చూస్తున్నాం కదా మేడం. వేరే పార్టీ అయితే రాదు, కాంగ్రెస్. నెక్స్ట్ ఎవరు వస్తారు మరి ఇక్కడ మన కేసీఆర్ వస్తాడు, కేటీఆర్. సెంటర్ ఇప్పుడు స్టేట్ లో ఎవరు వస్తారు? మన రేవంత్ రెడ్డి. ఇక్కడ కేటీఆర్, అక్కడ రేవంత్ రెడ్డి. నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. మరి ఎట్లా రెండు రకాలుగా మాట్లాడుతున్నాం మరి? రెండు రకాలు అంటే ఇప్పుడు కొన్ని 2 సార్లు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినాం కదా, ఇప్పుడు ఇంకోసారి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు అప్పుల బాధలో ఉంది కదా గవర్నమెంట్. అదే 2 సార్లు ఛాన్స్ ఇచ్చినాం కదా, 3 సార్లు కేటీఆర్ కి ఇచ్చారు. ఇప్పుడు ఇంకొకసారి మార్పు రావాలని చూస్తున్నారు. కేటీఆర్ సారే రావాలి మనకి ఇక్కడ సిద్దిపేటలో, హరీష్ రావు సారే రావాలి. ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండాలి, మనకు పనులు అయితే లేకుంటే కావు. కాంగ్రెస్ మంచిగా చేస్తుంది.